నమస్తే అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో కలుపు మందు వేసుకోవడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం. కలుపు మందు వేసుకోవడం వల్ల చాలా వరకు మనం కలుపుని అరికట్టవచ్చు. అరికట్లు వేసుకోవడం వల్ల కలుపు మందు వేసుకోకపోవడం వల్ల కలుపు అనేది విపరీతంగా వచ్చినాక మనం అన్ని రకాల మందులు కొట్టాలంటే ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. కావున మనం ఫస్టే కరిగట్ల కలుపు మందు వేసుకోవడం వల్ల కలుపు అనేది చాలా వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా మనం ఒకసారి కలుపు మందు చల్లుకుంటే నాటు వేసిన కాంచి మొదలు పెడితే పొడిచేను మనం కోత కూర్చోడానికి కలుపు అనేది ఏ విధంగా మొలవదు. ఒకవేళ ముడిచినా తక్కువ శాతం ముడుస్తుంది, అంటే ఒక 10% ముడుస్తుంది అనమాట. అదే కలుపు వేయడం పొలం మనం చూసినట్టయితే కలుపు విపరీతంగా వస్తుంది. విపరీతంగా రావడం వల్ల మనం అలా కలుపు తీసుకోవాలంటే కూలీలతో తీసిన ఖర్చు ఎక్కువ వస్తుంది. అదేవిధంగా కలుపు మందు కొట్టినా ఖర్చు ఎక్కువ వస్తుంది. మార్కెట్లో చాలా రకాల కలుపు మందులు ఉన్నాయి, అవి మనం చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కలుపు మొక్కలను మొలకెత్త ముందుకే దీన్ని వాడాలి. దీన్ని మనం ఒకసారి పొలంలో చల్లుకోవడం వల్ల కలుపుని చాలా వరకు తగ్గించవచ్చు. ఎకరానికి వచ్చేసి 4 కేజీలు వాడాలి. దీన్ని మనం 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి కరిగట్ల వాడుకోవచ్చు, 2 నాటేసినాక వాడుకోవచ్చు. నాటేసినాక వాడుకోవాలనుకుంటే మనం నాటేసిన కానించి 5 రోజుల లోపు మనం కలుపు మందు చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల కలుపు తగ్గించవచ్చు. అదేవిధంగా మనం కలుపు మందు అనేది చల్లినాక ఒక 3 నుంచి 4 రోజుల దాకా మన కలుపు అనేది వాటర్ అనేది బయటికి పోకుండా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకోవడం వల్ల కలుపుని తగ్గించవచ్చు. అదేవిధంగా చాలా మంది రైతులు చేసిన పొరపాటు ఏంటిదంటే మన కలుపు మందు చల్లినాక వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు మొత్తం బయటకు తీస్తారు. ఈ విధంగా నీళ్ళు తీయడం వల్ల పొలంలో ఉన్న కలుపు విత్తనాలకు మందు అనేది పట్టకపోవచ్చు. ఈ విధంగా పట్టకపోవడం వల్ల కలుపు అనేది ముడుస్తుంది. ఇప్పుడు మనం కలుపు చల్లని పొలం చూద్దాం. ఈ పొలంలో కలుపు మందు చల్లలేరు, కావున కలుపు అనేది విపరీతంగా మొలిచింది. ఇప్పుడు దీనికి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క మందు కొట్టాల్సి వస్తుంది. రైతుకి ఏ మందు కొట్టాలో సరిపోను అవగాహన లేక ఏదో ఒక మందు తీసుకొచ్చి కొడతారు. ఈ విధంగా కొట్టడం వల్ల ఖర్చు అనేది ఎక్కువ అయిపోతుంది. కావున ఎక్కువ శాతం అయితే మీరు కరిగట్లు వేసుకోండి. లేకపోతే కలుపు మందు అనేది ఇసుక లేదా డిఏపి లేదా యూరియా కలిపి చల్లుకోవచ్చు. పొలం అంతా సమానంగా చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల కలుపు అనేది తగ్గించవచ్చు.